శ్రీ శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు విశాఖ వచ్చిన సందర్భంగా జిల్లా ఏఐటీసీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ ఈ అంశం మీద అమర్జిత్ కౌర్ గారు ముఖ్య అతిథిగా ఒక సదస్సుని నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకించి లేబర్ కోడ్లు అనేవి ఈ భారతీయ కార్మిక వర్గాన్ని, శ్రామిక శక్తిని బ్రిటిష్ కాలం నాటి బానిసత్వానికి తీసుకెళ్ళబోతూ ఉన్నాయి. లేబర్ చట్టాలన్నిటినీ కూడా జీతం పొందే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ఇవన్నిటినీ కూడా కాలరాసి లేబర్ కోడ్స్గా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవి శ్రామికుల్ని బానిసలుగా చేసేది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి జాతీయ సమ్మెలో కార్మికులందరినీ పాల్గొవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఇక రెండవది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల సేవ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రభుత్వానికి ఆర్థిక సంపదను సృష్టించడం కోసం ఏర్పాటు చేయబడ్డవి. ఇవాళ మోడీ గారు చేసేటువంటి ప్రైవేటీకరణ ప్రక్రియలో ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజలకు అందే సర్వీసు మలిక్యమవుతుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దేశానికి కొనుగోలైనటువంటి ఆర్థిక సంపద వెనకపోతుంది. ఈ దేశ సంపదకి వెన్నెముకగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికుల మీద కాదు, దేశ ప్రజల మీద ఉంది, దేశం మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపి మన ఆర్థిక వ్యవస్థని పునర్జీవింపజేసుకోవాలని చెప్పి కూడా వారు ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వారి సందేశాన్ని తెలుగులో మీకు అనువదిస్తూ రేపు రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.